మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మనకి సిఏ ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మనకి మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్. ఈ మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ అనేవి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్లో సిఈసి కానీ బైపీసీ హెచ్ఈసి ఈ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి సిఏ ఫౌండేషన్లో మ్యాథ్స్ సబ్జెక్టు పరంగా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఈ మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే డెఫినెట్గా మీకు సిఏ ఫౌండేషన్లో మ్యాథ్స్ పరంగా చాలా యూజ్ అవుతుందండి. సరే, మనం ఇప్పుడు ఈ మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. ప్రతి టాపిక్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ టాపిక్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, అట్లనే క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్, సెల్ఫ్ ప్రాక్టీస్ సమ్స్ ఉంటాయి. సో మీకు ప్రతి టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్టు, క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి టీచ్ చేస్తాము. సెల్ఫ్ ప్రాక్టీస్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్స్ అండి. దీనిలో మనకి మెయిన్గా న్యాచురల్ నంబర్స్ వస్తాయి. చూడండి, న్యాచురల్ నంబర్స్. చూడండి, న్యాచురల్ నంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ నంబర్స్. సో కౌంట్ చేయడానికి యూజ్ చేసే నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటామండి. సో జనరల్గా ఇక్కడ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయమంటే ఏం చేస్తామంటే కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 2 3 4 అని 1 దగ్గర నుంచి పోయినా. సో కౌంటింగ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో న్యాచురల్ నంబర్స్ అనేటువంటి 1 దగ్గర నుంచి బిగిన్ అవుతాయి. అయితే ద నంబర్ 0 యూజ్డ్ టు కౌంట్ నథింగ్. సో అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి 0 అనే నంబర్ని యూజ్ చేస్తాం. బట్ 0 కెనాట్ బి టేకెన్ ఇన్ టు ద న్యాచురల్ నంబర్స్ అండి. 0 న్యాచురల్ నంబర్స్లోకి తీసుకోం. ఎందుకంటే కౌంట్ చేసే నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. జనరల్గా ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయమంటే కౌంటింగ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో న్యాచురల్ నంబర్స్ 1 దగ్గర నుంచి బిగిన్ అవుతాయి. సో న్యాచురల్ నంబర్స్ని జనరల్గా మనం క్యాపిటల్ అనే లెటర్తో డినోట్ చేస్తారండి. కాబట్టి ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే దీన్ని చూడండి, క్యాపిటల్ అనే లెటర్తో డినోట్ చేస్తారు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. సో ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే ఏం చెప్పాం? ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ నంబర్స్. కౌంట్ చేయడానికి యూజ్ చేసే నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. కౌంటింగ్ అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి న్యాచురల్ నంబర్స్ 1 దగ్గర నుంచి బిగిన్ అవుతాయి. సో న్యాచురల్ నంబర్స్ని క్యాపిటల్ N అనే లెటర్తో డినోట్ చేస్తారు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 1 అనేటువంటిది స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అవుతుంది. చూడండి, 1 అనేది ఇక్కడ స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అండి. సరే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్? గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్స్ అంటే సో 1 2 3 4 అండ్ సో ఆన్ అంటున్నాం కదా. సో ఇన్ఫైనైట్ న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి దెర్ ఈజ్ నో గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్ అండి. సో గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్స్ అంటే సో గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్ ఎంత అంటే వీ కాంట్ సే అండి. ఎందుకంటే అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్, ఇంతని చెప్పలేం కాబట్టి నో గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్. సో మనం ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ గురించి డిస్కస్ చేసాం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. న్యాచురల్ నంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ నంబర్స్. సో జనరల్గా కౌంట్ చేయడానికి యూజ్ చేసే నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటామని చెప్పాం. కౌంటింగ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. న్యాచురల్ నంబర్స్ని ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ N అనే లెటర్తో డినోట్ చేస్తారు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ అండి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అంటే 1 అనేది మనకు స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అవుతుంది. దెర్ ఈజ్ నో గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్ అండి. నెక్స్ట్ హోల్ నంబర్స్కి వస్తున్నాం. నెక్స్ట్ హోల్ నంబర్స్ అండి. చూడండి, హోల్ నంబర్స్ని మనం W అనే లెటర్తో డినోట్ చేస్తారండి. కాబట్టి హోల్ నంబర్స్ W ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. సో న్యాచురల్ నంబర్స్కి 0ని ఇంక్లూడ్ చేస్తే వాటిని మనం హోల్ నంబర్స్ అంటాం. అంటే సెట్ ఆఫ్ 0 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. చూడండి, హోల్ నంబర్స్ అంటే ఏం చెప్పాం ఇప్పుడు? ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. న్యాచురల్ నంబర్స్కి 0ని ఇంక్లూడ్ చేస్తే వచ్చే నంబర్స్ని మనం హోల్ నంబర్స్ అంటాం. జనరల్గా హోల్ నంబర్స్ని W అనే లెటర్తో డినోట్ చేస్తారు.
కాబట్టి హోల్ నంబర్స్ W ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 1 2 3 4 అండ్ సో ఆన్. సో హోల్ నంబర్స్ కూడా మనకి ఇన్ఫైనైట్ హోల్ నంబర్స్ ఉంటాయి. చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ అండి? సో స్మాలెస్ట్ హోల్ నంబర్ ఏమవుతుంది మనకి? 0. కాబట్టి 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్. అట్లనే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ హోల్ నంబర్ అండి? ఇక్కడ కూడా ఇంతకు హోల్ నెంబర్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ అంటున్నాం. కాబట్టి దెర్ ఈజ్ నో గ్రేటెస్ట్ హోల్ నంబర్. దెర్ ఈజ్ నో గ్రేటెస్ట్ హోల్ నంబర్. సో హోల్ నంబర్స్ అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. వాటిని మనం హోల్ నంబర్స్ అంటారు. హోల్ నంబర్స్ని W అనే లెటర్తో డినోట్ చేస్తాం. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 1 2 3 4 అండ్ సో ఆన్. సో 0 అనేటువంటిది మనకి స్మాలెస్ట్ హోల్ నంబర్ అవుతుందండి. చూడండి, ఇక్కడ 0 అనేటువంటి స్మాలెస్ట్ హోల్ నెంబర్ అవుతుంది. దెర్ ఈజ్ నో గ్రేటెస్ట్ హోల్ నంబర్. సో గ్రేటెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏముండదండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అండి. చూడండి, ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఇఫ్ 2 or more numbers are multiplied together we get a product. చూడండి, 2 కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఒక ప్రొడక్ట్ వస్తుందండి. దెన్ ఈచ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్యాక్టర్ ఆర్ ఎ డివిజర్ ఆఫ్ ది ప్రొడక్ట్. సో మనం ఏ నంబర్స్ని అయితే మల్టిప్లై చేసామో ఆ మల్టిప్లై చేసిన నంబర్స్ ఆ రిజల్టెంట్ ప్రొడక్ట్కి డివిజర్ లేదా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇఫ్ 2 or more numbers multiply together to get a product, then each of the numbers is called a factor or a divisor of the product. 2 కానీ అంతకంటే ఎక్కువ నంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఒక ప్రొడక్ట్ వస్తుందండి. ఏ నంబర్స్ని అయితే మల్టిప్లై చేసామో ఆ మల్టిప్లై చేసిన నంబర్స్నే మనం ఏమంటామంటే ఆ ప్రొడక్ట్ యొక్క డివిజర్ లేదా ఫ్యాక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూడండి ఇక్కడ 5 into 7 చేస్తున్నా. 5 into 7 ఈజ్ ఈక్వల్ టు 35 అండి. చూడండి, 5 into 7 ఈజ్ ఈక్వల్ టు 35 వచ్చింది. కాబట్టి హియర్ 5 and 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 లేదా 5 and 7 ఆర్ డివిజర్స్ ఆఫ్ 35. చూడండి, 5ని 7ని మల్టిప్లై చేస్తే నాకు 35 అనే ప్రొడక్ట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 5ని 7ని ఈ రెండింటిని ఏమంటారంటే 35 యొక్క ఫ్యాక్టర్స్ అంటారు. సో 5 and 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35. Therefore 5 and 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35. అట్లనే సపోజ్ ఏదో నేను 3 into 4 into 6 ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేశా. చూడండి, 3 4s 12, 12 6 ఆర్ ఎంతమ్మా 72. చూడండి, ఇక్కడ 3 4 6 అనే 3 నెంబర్స్ని మల్టిప్లై చేశాను. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు 72 వచ్చింది. 72 అనే ప్రొడక్ట్ వచ్చింది. కాబట్టి ఈ 3 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ మనకి మల్టిప్లికేషన్ 72 వచ్చింది. కాబట్టి ఇక్కడ 3 4 6 ఈ 3 నెంబర్స్ 72కి ఫ్యాక్టర్స్ అవుతాయండి. కాబట్టి హియర్ 3, 4 and 6 are factors of 72 or factors of 72. అట్లనే సపోజ్ నేను 2 5 6ని మల్టిప్లై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2 into 5 into 6 చేసా. చూడండి, 2 5s 10, 10 into 6 ఎంత అండి 60 అనే ప్రోడక్ట్ వచ్చింది. చూడండి, ఇక్కడ 2 5 6 అనే 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 60 అనే ప్రోడక్ట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 60 అనే ప్రోడక్ట్ వచ్చిందండి? 2 5 6. కాబట్టి దీస్ 3 నంబర్స్ ఆర్ నోన్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60. కాబట్టి సో 2 5 6 ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు 60 వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ 2, 5 and 6 are factors of 60. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఇఫ్ 2 or more numbers are multiplied together we get a product. 2 కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఒక ప్రొడక్ట్ వస్తుంది. సో ఏ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ప్రొడక్ట్ వస్తుందో ఆ మల్టిప్లై చేసిన నంబర్సే ఆ ప్రొడక్ట్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో 5 7ని మల్టిప్లై చేశా. సో 5 7ని మల్టిప్లై చేస్తే నాకు 35 అనే ప్రొడక్ట్ వచ్చింది. కాబట్టి 5 and 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35. అట్లనే సెకండ్ ఎగ్జాంపుల్లో నేను 3 4 6 ఇక్కడ 3 4 6 అనే 3 నెంబర్స్ని మల్టిప్లై చేసాం. వీ గెట్ ఏ ప్రొడక్ట్ 72 అండి. 72 అనే ప్రొడక్ట్ వచ్చింది. సో ఇప్పుడు 3 4 6ని మల్టిప్లై చేస్తే 72 వచ్చింది. కాబట్టి 3, 4 and 6 దీస్ 3 numbers ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 72.
అట్లా విధంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా 3 నెంబర్స్ని మల్టిప్లై చేశా నేను. 2, 5, 6 అనే 3 నెంబర్స్ని మల్టిప్లై చేశా. చూడండి, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు నాకు 60 అనే ప్రోడక్ట్ వచ్చింది. కాబట్టి హియర్ 2, 5 అండ్ 6 దీస్ 3 నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 60. ఫ్యాక్టర్స్ అనొచ్చు లేదా డివిజన్ అనొచ్చు. 2, 5 అండ్ 6 ఆర్ డివిజన్స్ ఆఫ్ 60 అని కూడా అనొచ్చు. ఫ్యాక్టర్స్ అన్న డివిజన్స్ అన్న రెండు ఒకటేనండి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. అట్లనే ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ప్రతి నంబర్కి 1 ఫ్యాక్టర్ అవుతుందండి. ఎందుకంటే సపోజ్ 2 ఉంది, 1 ఇంటూ 2, 1 2ను మల్టిప్లై చేస్తే మనకు 2 వస్తుంది కదా. కాబట్టి 1 ఇంటూ 2లో సో 1 అనేది ఏమవుతుంది, 2కి ఫ్యాక్టర్ అవుతుంది. 3 తీసుకున్నాం, 1 ఇంటూ 3 చేయొచ్చు. 5 తీసుకున్నాం, 1 ఇంటూ 5. 4 తీసుకున్నాం, 1 ఇంటూ 4. 6 తీసుకున్నాం, 1 ఇంటూ 6. 10 తీసుకున్నాం, 1 ఇంటూ 10. కాబట్టి 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. సో 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. సపోజ్ 100 తీసుకున్నాం, 1 ఇంటూ 100. కాబట్టి సో 1 అనేటువంటిది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్లనే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చెప్పుకున్నాం. ఇప్పుడు 5 తీసుకున్నాం, 1 ఇంటూ 5 అన్నాం, 1, 5 ఈ రెండు ఫ్యాక్టర్సే. కాబట్టి సో 1 అనేటువంటిది, సో ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోవాలి. చూడండి, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండి. సో 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్లనే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ టాపిక్ మల్టిపుల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, మల్టిపుల్స్ అంటే the product of 2 or more numbers is called a multiple of each of the numbers. The product of 2 or more numbers is called a multiple of each of the numbers. For example, చూడండి, నేను ఇక్కడ ఏదో 5 ఇంటూ 7 మల్టిప్లై చేస్తున్నా. 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 35 అనే ప్రొడక్ట్ వస్తుంది. కాబట్టి therefore 35 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 యాజ్ వెల్ యాజ్ 7. కాబట్టి ఇక్కడ 5, 7 అనే రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు 35 అనే ప్రోడక్ట్ వచ్చింది. కాబట్టి 35 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 యాజ్ వెల్ యాజ్ 7. దేర్ఫోర్ హియర్ 35 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 అండ్ 7. అట్లనే ఏదో 2 ఇంటూ 3 చేశాను, ఈజ్ ఈక్వల్ నాకు 6 వచ్చింది. దేర్ఫోర్ 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 యాజ్ వెల్ యాజ్ 3. కాబట్టి 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ 35. కాబట్టి హియర్ 35 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 యాజ్ వెల్ యాజ్ 7. అట్లానే 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 యాజ్ వెల్ యాజ్ 3 అండి. అట్లనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ప్రతి నంబర్ దానికి అది మల్టిపుల్ అవుతుందండి. అట్లనే ఎవ్రీ నంబర్ హ్యాస్ ఎ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్, చూడండి 2 యొక్క మల్టిపుల్స్ అంటే ఏమవుతాయండి మనకి, 2 1s, 2 ఇంటూ 1, 2 2s, 2 3s, 2 4s, 2 5s అండ్ సో ఆన్. అట్లా ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 1s అంటే 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10 అండ్ సో ఆన్. అంటే ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 2 మనకి ఏమొచ్చినాయండి, 2 4 6 8 10 అండ్ సో ఆన్. కాబట్టి సో ఒక నెంబర్కి ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉంటాయండి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్. ఇకపోతే మనకి ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటంటో చూద్దాం. ఈవెన్ నెంబర్, ఫస్ట్ ఈవెన్ నెంబర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈవెన్ నెంబర్ చూడండి, ఈవెన్ నెంబర్ అంటే a number is called an even number if it is a multiple of 2. A number is called an even number if it is a multiple of 2. సో ఒక నెంబర్ని మల్టిపుల్ ఆఫ్ 2గా రాయగలిగితే అది ఈవెన్ నెంబర్ అవుతుందండి. మరి మల్టిపుల్ ఆఫ్ 2గా రాస్తున్నామంటే అర్థం 2 చేత డివిజిబుల్ అవుతున్నట్టేగా, అంటే 2 అనేది ఫ్యాక్టర్ అవుతున్నట్లేగా అర్థం. కాబట్టి సో ఈవెన్ నెంబర్ అంటే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు, ఎ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నంబర్. ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అవుతుందో ఆ నంబర్ని మనం ఈవెన్ నంబర్ అనొచ్చు. చూడండి, ఇప్పుడు ఈవెన్ నంబర్ అంటే ఎ నంబర్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నంబర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2. ఇన్ అదర్ వర్డ్స్, ఎ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నంబర్. ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అవుతుందో ఆ నంబర్ని మనం ఈవెన్ నంబర్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ 0 అండి. 0 అనేటువంటిది జీరో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0 అనేటువంటిది 2 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0ను కూడా మనం ఈవెన్ నెంబర్గా తీసుకుంటాం. కాబట్టి ఈవెన్ నెంబర్స్ అంటే మనకి చూడండి 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్, ఇవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. చూడండి ఈవెన్ నెంబర్ అంటే ఎ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నంబర్. సో ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అవుతుందో ఆ నంబర్ను మనం ఈవెన్ నెంబర్ అంటాం. 0 2 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0ను కూడా మనం ఈవెన్ నెంబర్గా తీసుకోవచ్చు. 2 చేత డివిజిబుల్ అవుతుంది, 4, 6, 8 ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయండి. అదే ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే మరలా 0 తీసుకోకూడదండి, ఎందుకంటే 0 అనేటువంటిది న్యాచురల్ నెంబర్ అవ్వదు కాబట్టి ఈవెన్ న్యాచురల్ నెంబర్ రాసేటప్పుడు మళ్ళీ 0 రాయం. ఎందుకంటే 0 అనేటువంటిది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. న్యాచురల్ నెంబర్స్ 1 దగ్గర నుంచి బిగిన్ అవుతాయి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? 1 అని చెప్పాం కదా. కాబట్టి సో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 0 రాదు, బట్ ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8 అవన్నీ వస్తాయండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్. చూడండి ఆడ్ నెంబర్ అంటే ఎ నంబర్ ఈజ్ కాల్డ్ అన్ ఆడ్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2. సో మల్టిపుల్ ఆఫ్ 2గా రాయడానికి వీలు కాకపోతే దాన్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొక విధంగా ఏం చెప్పొచ్చు, ఎ నంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఆడ్ నెంబర్. ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అవ్వదో ఆ నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 చేత డివిజిబుల్ అవ్వదు కదండి, సో 1 ఈజ్ ఆడ్ నెంబర్. 3 2 చేత డివిజిబుల్ అవ్వదు. 5, 7, 9 అండ్ సో ఆన్, ఇవన్నీ మనకు ఆడ్ నెంబర్స్ అవుతాయండి. సో ఈవెన్ నెంబర్ అంటే ఎ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్గా తీసుకుంటాం. సో ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8 ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఆడ్ నెంబర్ అంటే ఎ నంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అవ్వదో ఆ నంబర్ని మనం ఆడ్ నెంబర్గా తీసుకుంటాం. సో ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అవుతాయండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. చూడండి ప్రైమ్ నెంబర్ అంటే ఎ న్యాచురల్ నెంబర్ అదర్ దాన్ 1 ఈజ్ కాల్డ్ ఎ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావ్ ఎ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉన్న నంబర్స్ని మనం ప్రైమ్ నంబర్స్ అంటామండి. ఏ నంబర్ విచ్ హ్యాస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్యాక్టర్స్. ఏ నంబర్కి అయితే 1 ఇట్ సెల్ఫ్ ఈ రెండే ఫ్యాక్టర్స్గా ఉంటాయో ఆ నంబర్ని మనం ప్రైమ్ నంబర్ అంటాం. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండాలంటే అర్థం 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్లండి? 2 ఫ్యాక్టర్స్ కదా. 1 ఇట్ సెల్ఫ్ ఈ రెండే ఫ్యాక్టర్స్గా ఉండాలి. సో 1 ఇట్ సెల్ఫ్ ఈ రెండే ఫ్యాక్టర్స్గా ఉండాలి. ఇప్పుడు చూడండి 2, 3, 5, 7 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. చూడండి 2కి ఫ్యాక్టర్స్ అంటే 1, 2 ఈ రెండే కదా ఫ్యాక్టర్స్. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్. 3కి ఫ్యాక్టర్స్ 1, 3 ఈ రెండే ఫ్యాక్టర్స్ అండి. 5 ఫ్యాక్టర్స్ 1, 5 సో 1 అండ్ ఇట్ సెల్ఫ్. 7 ఫ్యాక్టర్స్ 1, 7. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండేటువంటి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండే నంబర్స్ మనం ఏమంటామంటే ప్రైమ్ నంబర్స్ అంటారు. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్లండి? 2 ఫ్యాక్టర్స్. అంటే ఏ ప్రైమ్ నంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. అంటే ఏ నంబర్కి అయితే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నంబర్ని మనం ప్రైమ్ నంబర్ అనొచ్చు. సో ప్రైమ్ నంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈ రెండే ఫ్యాక్టర్స్గా ఉండాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్లు? ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అండి. సో ఏ నంబర్కి అయితే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నంబర్ని మనం ప్రైమ్ నంబర్ అంటాం. సరే ఇప్పుడు 1 చూద్దాం. 1కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 యొక్క ఫ్యాక్టర్స్ 1 ఒక్కటే కదా. సో 1 అనేది ఒకటే ఫ్యాక్టర్ అండి. సో 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మరి 2 ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి దాన్ని ప్రైమ్ నెంబర్ అంటానికి లేదుగా. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలండి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మరి 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 1 ప్రైమ్ నెంబర్గా తీసుకోము. కాబట్టి 2, 3, 5, 7 ఇవన్నీ కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏ నంబర్ విచ్ హ్యాస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్యాక్టర్. సో 1 ఇట్ సెల్ఫ్ ఈ రెండే ఫ్యాక్టర్స్గా ఉండాలి. సో 2 ఫ్యాక్టర్స్ 1, 2 అండి. 3 ఫ్యాక్టర్స్ 1, 3, 5 ఫ్యాక్టర్స్ 1, 5, 7 ఫ్యాక్టర్స్ 1, 7. ఇట్లా 1 ఇట్ సెల్ఫ్ ఈ రెండు ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లో ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి, దట్ ఈజ్ 2. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒక్కటే ఉంటుంది. మిగతా అన్నీ కూడా మనకు ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అండి. సో ప్రైమ్ నెంబర్స్లో ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంటుంది, ఏంటంటే అది 2.
సో 2 అనేది ఈవెన్ ప్రైమ్ నంబర్. ఇక రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్ నంబర్స్ అండి. సో ప్రైమ్ నంబర్స్లో ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నంబర్ ఉంటుందండి, దట్ ఈజ్ 2. సో 2 ఒకటే మనకి ఈవెన్ ప్రైమ్ నంబర్. ద రిమైనింగ్ ప్రైమ్ నంబర్స్ అన్నీ కూడా మనకి ఆడ్ నంబర్స్ అవుతాయండి. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్ అండి. కాంపోజిట్ నంబర్. A natural number is called a composite number if it has at least one factor other than 1 and the number itself. చూడండి, న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఒక న్యాచురల్ నంబర్ని కాంపోజిట్ నంబర్ అంటారు. ఏ న్యాచురల్ నంబర్ అండి? ఇఫ్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా కనీసం ఎడిషనల్గా ఒక ఫ్యాక్టర్ అన్నా ఉండాలి. 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఎడిషనల్గా కనీసం ఒక ఫ్యాక్టర్ అన్నా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎడిషనల్గా ఉండాలంటే అర్థం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలండి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఏ నెంబర్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని మనం ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. సో కాంపోజిట్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండి. 1 ఇట్ సెల్ఫ్ కాకుండా కనీసం ఒక ఫ్యాక్టర్న ఎడిషనల్గా ఉండాలి. అంటే సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏ నెంబర్కైతే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ప్రైమ్ నెంబర్కి అయితే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా చెక్ చేయాలంటే ఒక నంబర్కి ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అని, ఏ నెంబర్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్స్కి వచ్చేసరికి మనకి చూడండి 4. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి దీనికి. 1 ఫ్యాక్టరే, 2 ఫ్యాక్టరే, 4 ఫ్యాక్టరే. సో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 6, 8, 9, 10, 12 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయండి. చూడండి ఇక్కడ ప్రైమ్ నెంబరు, కాంపోజిట్ నెంబరు. 1 ప్రైమ్ నెంబర్ కాదని చెప్పాం, ఎందుకంటే 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 1కి 2 ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి దాన్ని ప్రైమ్ నెంబర్ అంటానికి ఛాన్స్ లేదు. మరి 1 కాంపోజిట్ నెంబర్ అని చెక్ చేద్దాం. ప్రైమ్ నెంబర్ కాదన్నాం కదా, మరి కాంపోజిట్ నెంబరా చెక్ చేద్దాం. సో 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? 1కి ఒక ఫ్యాక్టరీగా. మరి కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 1కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కూడా లేవుగా, ఫ్యాక్టర్ ఒకటేగా ఉంది. సో 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి సో 1 ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ కూడా అనలేమండి. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు, కాంపోజిట్ అవ్వదు. సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7. కాంపోజిట్ నెంబర్స్ అంటే 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. సో ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అని, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారండి. సో 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అండి, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? 2 ఒక్కటే కదా, చెప్పాం కదా ఆల్రెడీ. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 అనేటువంటిది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. గుర్తుంచుకోండి, ప్రైమ్ నెంబర్స్ అన్నిటిలో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకటి ఉంటుందండి, అది 2. సో రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండి. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే వెన్ ఏ నంబర్ ఈజ్ రిటన్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎప్పుడైతే ఒక నంబర్ని ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాస్తామో, ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయాలి. ఒక నంబర్ని ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆ ప్రాసెస్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారండి. చూడాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే వెన్ ఏ నంబర్ ఈజ్ రిటన్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఓన్లీ. ఒక నంబర్ని ప్రైమ్ నంబర్ ప్రొడక్ట్స్ రాయగలిగితే, ప్రైమ్ నంబర్ ప్రొడక్ట్స్గా రాయగలిగితే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ 120, ఈ 120 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నా. లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నా. చూడండి, 120లో 0 ఉంది. సో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే డెఫినెట్గా అది 5 చేత డివిజిబుల్ అవుతుందండి. చూడండి, ఎప్పుడు కూడా మనకి యూనిట్స్ ప్లేస్లో 0 or 5 ఉంటే అది
5 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి దానికి 5 కంపల్సరీగా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 5 తీసుకుంటున్నా. చూడండి ప్రైమ్ నెంబర్స్లో 5 తీసుకుంటున్నా. 5 2s 10 అండి. 5 2s 10. 12లో 10 పోతే 2 మిగులుతుంది అంటే ఇక్కడ 20 ఉన్నట్లు అర్థం. 5 4s 20. నెక్స్ట్ సో 3 టేబుల్ పోతుందండి. చూడండి 2 + 4 ఎంత 6. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 అయితే కంపల్సరీగా 3 ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 3 టేబుల్ పోతుంది. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి 3 8s 24. అగైన్ 2 టేబుల్ పోతుంది. 2 4s 8, 2 2s 2 అండి. దేర్ఫోర్ 120 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చాము మనం 2 × 2 × 2 × 3 × 5. చూడండి 120ని మనం ఏం చేసామంటే 2 × 2 × 2 × 3 × 5గా రాసాం. అంటే ఇవన్నీ కూడా ఏంటి మనకి 2 అనేది ఏంటి మనకి ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. అంటే ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాం. ఇట్లా ఒక నెంబర్ని ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగితే ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. లేకపోతే మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్కి సంబంధించి క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్ మొత్తం 4 సమ్స్ ఉన్నాయండి. సో ఈ 4 సమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సమ్ చూడండమ్మా. వెరిఫై వెదర్ 21 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 315. సో 21 అనేటువంటిది 315కి ఫ్యాక్టరా కదా వెరిఫై చేయమంటున్నారు. చూడండి వెరిఫై వెదర్ 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315. చూడండి ఒక నంబరు ఫ్యాక్టరా కదా చెక్ చేసుకోవాలంటే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు 21 కనుక 315 ఫ్యాక్టర్ అవ్వాలంటే ఈ 315ని 21తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలండి. రిమైండర్ 0 వస్తే అప్పుడు 21 అనేటువంటిది 315కి ఫ్యాక్టర్ అవుతుంది. సార్ చూడండి దీనిలో ఫస్ట్ బిట్ 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315 చూస్తున్నాం. అంటే 315ని 21 చేత డివైడ్ చేస్తున్నాం. చూడండి వెరిఫై వెదర్ 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315. 21 అనేటువంటిది 315కి ఫ్యాక్టర్ అయినా వెరిఫై చేయండి అంటున్నారు. సో ఇప్పుడు ఈ 21 ఫ్యాక్టరా కాదా చెక్ చేసుకోవాలంటే 315ని 21తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ అండి. రిమైండర్ 0 రాకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్. చెక్ చేద్దాం రిమైండర్ 0 వస్తుందా లేదా. డివైడ్ చేస్తున్నాను. 21 31లో 1 టైం పోతుంది. 1 టైం పోతుందండి 21. సబ్ట్రాక్ట్ చేస్తే 31లోంచి 21 పోతే ఎంతమ్మా 10. సో 5 కింద తీసుకొచ్చుకోండి అప్పుడు 105. సో 21 105 అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి 5 టైమ్స్ పోతుంది. చూడండి 21 5s 105. సో రిమైండర్ ఎంత వచ్చిందండి 0. అంటే దేర్ఫోర్ 21 × 15 ఈజ్ ఈక్వల్ టు 315. చూడండి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315 అనవచ్చు. లేదా ఇప్పుడు 21 × 15 మల్టిపుల్ ఆఫ్ 2 నెంబర్స్కి రాసాం కాబట్టి ఇక్కడ డివైజరు ఫ్యాక్టర్ అవుతుంది, కోషియంట్ కూడా ఫ్యాక్టర్ అవుతుందండి. సో ఇప్పుడు మనం 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315 అనొచ్చు, యాజ్ వెల్ యాజ్ 15 కూడా 315కి ఫ్యాక్టర్ అనొచ్చు అండి. సో ఇప్పుడు 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315 అవుతుంది, అట్లనే 15 కూడా 315కి ఫ్యాక్టర్ అవుతుంది. దేర్ఫోర్ 21 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 315. సో 21 అనేటువంటిది 315కి ఫ్యాక్టర్ అవుతుంది. ఎలా చెప్పామండి ఫ్యాక్టర్ అవునా కాదా. సో ఒక నెంబర్ ఫ్యాక్టరా కాదా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నప్పుడు ఈ రిమైండర్ 0 వచ్చినట్లయితే అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అప్పుడు దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. సో 21 చేత డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి వీ కెన్ సే 21 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 315. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. వెరిఫై వెదర్ 34 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 852. చూడండి ఇక్కడ వెరిఫై వెదర్ 34 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 852 అంటున్నారు. సో 34 అనేది 852కి ఫ్యాక్టరేనా వెరిఫై చేయాలి. సో చెక్ ఆల్రెడీ చేసాంగా. ఏం చేయాలి ఇప్పుడు మనం 850ని 34తో డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ చేసుకున్నప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతే ఫ్యాక్టర్ అంటాం, లేకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్ అంటాం. చెక్ చేద్దాం. 850ని 34తో డివైడ్ చేస్తున్నా. చూడండి 852ని 34తో డివైడ్ చేస్తున్నా. 34తో డివైడ్ చేస్తే మా 34 ఎన్ని టైమ్స్ పోతుంది 34 2s ఎంత 68.
34 to 68. ఇప్పుడు చూడండి 5లో 8 పోదు కాబట్టి ఇటు నుంచి ఒకటి అప్పు తీసుకొచ్చుకుంటే 10 ప్లస్ 5 15, 15లోంచి 8 పోతే 7, 15లోంచి 8 పోతే ఎంత అవుతుందమ్మా 7. చూడండి 15లో నుంచి 8 పోతే మనకి 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంటుంది, 7లోంచి 6 పోతే 1, ఈ 2ని కూడా కింద తీసుకొస్తే 172. ఇప్పుడు 34 చూడండి 34 5 ఎంత అవుతుందంటే మనకి 170. చూసుకోవటమే 34 5 170. సో 170లోంచి 170 తీసేసి ఎంత రిమైండర్ ఎంత వస్తుంది 2. అంటే రిమైండర్ 0 రావట్లేదుగా. చూడండి 852ని 34తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావట్లేదు. కాబట్టి దేర్ఫోర్ 34 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్, దేర్ఫోర్ ఏమనొచ్చు 34 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 852. సో 34 అనేటువంటిది 852కి ఫ్యాక్టర్ అవ్వదు. ఎందుకంటే 852ని 34తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాలా. సో అందుకని 34 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 852 అండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ అంటే సి ఈజ్ 35, వెరిఫై ఈజ్ 35 ఫ్యాక్టర్ ఆఫ్ 455. సో 35 అనేటువంటి 455కి ఫ్యాక్టరేనా అని అడుగుతున్నారు. ఈజ్ 35 ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 455? వెరిఫై చేద్దాం. ఏం చేయాలి, 455ని 35తో డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నప్పుడు రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టరు, లేకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్ అంటాం. చూద్దాం. 455ని డివైడ్ చేస్తున్నా, 455ని 35తో డివైడ్ చేస్తున్నానమ్మా. 35 1s 35. చూడండి 5లోంచి 5 పోతే 0, 4లోంచి 3 పోతే 1, 10, 10లో 5 తీసుకొచ్చుకోండి కిందకి, అప్పుడు 105 అండి. సో 105 అంటే 35 ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 35 3s ఎంత అవుతుంది 105. 35 3s 105. సో రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏమని చెప్పొచ్చు, 35 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 455. సో దేర్ఫోర్ 35 into 13 ఈజ్ ఈక్వల్ టు 455 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 35 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 455. 13 కూడా ఫ్యాక్టర్ అవుతుందండి. చూడండి డివైజరు ఫ్యాక్టరే, కోషియంట్ కూడా, ఇదిగో ఇక్కడ 13 కోషియంట్ అంటారు, కోషియంట్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు 455కి 35 ఫ్యాక్టర్ అవుతుంది, 13 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో 35 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 455 అనొచ్చు. అదేవిధంగా 13 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 455 అండి. సో ఫ్యాక్టర్ అవునా కదా చెక్ చేసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదండి. సో డివైడ్ చేసుకున్నప్పుడు రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ అవుతుంది, రిమైండర్ 0 రాకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ దీంట్లోనే 4th క్వశ్చన్ చూడండి. డి ఆర్ 2, 3, 5, 7 and 11 ఫ్యాక్టర్స్ ఆఫ్ 4620. చూడండి ఇక్కడ ఆ 2, 3, 5, 7 and 11 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4620. ఇవన్నీ కూడా 4620కి ఫ్యాక్టర్స్ ఏనా అడుగుతున్నారు. సో ఇప్పుడు 2 ఫ్యాక్టర్ కదంటే 2తో డివైడ్ చేయాలి, 3తో డివైడ్ చేయాలి, అట్లా చెక్ చేసుకోవాలి. సో ఇన్ని టైమ్స్ చేసుకోకుండా లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. ఓకే సార్, నేను లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. 4620 తీసుకుంటున్నా. చూడండి 11 పోతుందో లేదో చెక్ చేద్దాం. సో 11 4s 44, 46లో 44 పోతే 2 మిగులుతుందండి, అంటే ఇక్కడ 2 ఉన్నట్లు, ఆల్రెడీ 2 ఉంది కదా 22 అవుతుంది. సో 11 2s 22 పోతే 0, అంటే 11 420 టైమ్స్ పోతుంది. చూడండి 4622ని 11తో డివైడ్ చేస్తున్నా లాంగ్ డివిజన్ మెథడ్లో. 11 4s 44, 46లో 44 పోతే రిమైండర్ ఎంత చూడండి 11 4s 44 అండి. 46లో 44 పోతే 2 మిగులుతుంది, అంటే 22 ఉన్నట్లు అర్థం. ఇక్కడ 22 ఉన్నట్లు అర్థం. 11 2s 22, 0ని యాజ్ తీసుకొచ్చుకున్నాం, అంటే 11 into 420 అనమాట, 4620. నెక్స్ట్ చూడండి ఈవెన్ డిజిట్లు ఇక్కడ 0 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 0 or 5 ఉంటే అది కంపల్సరిగా 5 చేత డివైడ్ అవుతుందండి. కాబట్టి 5 తీసుకుంటున్నా. లేదా 7 కూడా చెక్ చేద్దాం. 7 పోతుంది కదా, 7 6 టైమ్స్ పోతుంది. 7 6 are 42, 7 కూడా పోతుంది కాబట్టి 7తో డివైడ్ చేస్తున్నా. 7 6 are 42, 0. నెక్స్ట్ 5, 0 ఉంది కాబట్టి 5తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 5
వన్స్ 5 పోతే ఇక్కడ 1 మిగులుద్ది. 1 అంటే 10 ఉన్నట్లు అర్థం. 5 2s 10 అంటే 5 12 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 5 తర్వాత 3 తీసుకుంటున్నా. 3 4 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 2 2 టైమ్స్ పోతుందండి. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 4620. చూడండి ఇక్కడ 11 ఫ్యాక్టర్ అవుతుంది, 7 ఫ్యాక్టర్ అవుతుంది, 5 2 3 ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి, డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి. దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు ఇక, దేర్ ఫోర్ చూడండి వీటన్నిటిని మనం మల్టిపుల్స్గా రాసాం కాబట్టి 4620ని మల్టిపుల్స్లో 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టర్ అవుతుంది, 5 ఫ్యాక్టర్ అవుతుంది, 7 అదేవిధంగా 11 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ 2, 3, 5, 7 and 11 are factors of 4620. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏమంటున్నారండి ఇక్కడ, రైట్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5. రైట్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5. సో 10 మల్టిపుల్స్ అంటే 5th టేబుల్ రాయటండి. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ 5 1s, 5 2s, 5 3s, 5 4s, 5 5s, 5 6, 5 7s, 5 8s, 5 9s, 5 10s. ఇవి 5 మల్టిపుల్స్, 5 10s. That is equal to 5 1s are 5, 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25, 5 6s are 30, 5 7s are 35, 5 8s are 40, 5 9s are 45, 5 10s are 50. చూడండి ఇవన్నీ కూడా 5 10 15 20 25 30 35 అండ్ సో ఆన్ 50 ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 అండి. సో ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 కనుక్కోమంటున్నారు. అంటే 5ని 5 1s, 5 2s, 5 3s, 5 4s అండ్ సో ఆన్ 5 10s వరకు తీసుకోవాలి ఫస్ట్ 10 మల్టిపుల్స్ అంటే. ఒకవేళ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఉన్నారనుకోండి 5 1s, 5 2s, 5 3s నుంచి 5 20s వరకు తీసుకోవాలి. 5 20s 5 into 20 వరకు తీసుకోవాలి అట్లా. సో ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నారు కాబట్టి 5 into 1, 5 into 2, 5 into 3 దగ్గర నుంచి 10 మల్టిపుల్స్ కాబట్టి 5 into 10 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనకి సెకండ్ వన్ చూడండి. సెకండ్లోనే బి క్వశ్చన్ బి ఏమి ఇచ్చారు, రైట్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 8. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 8 ఆర్. సో ఇక్కడ కూడా ఫస్ట్ 10 అంటున్నారు కాబట్టి 8 into 1, 8 into 2, 8 into 3 అండ్ సో ఆన్ అప్ టు ఎంతవరకు తీసుకోవాలి, 8 into 10 వరకు తీసుకోవాలి. చూడండి 8 into 1, 8 1s, 8 2s, 8 3s, 8 4s, 8 5s, 8 6, 8 7s, 8 8s, 8 9s, 8 10s. అది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6 are 48, 56, 64, 72, 8 10s are 80. చూడండి 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s 32, 8 5s 40, 8 6s are 48, 8 7s are 56, 8 8s are 64, 8 9s are 72, 8 10s are 80. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 8. చూడండి ఇక్కడ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 రాసాం, అదేవిధంగా ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 8 రాసామండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, రైట్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 50.
చూడండి 1కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నారు. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి మనకి 2. 1 అండ్ ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్స్ రాయాలి. 1 to 50 మధ్యలో 1 అండ్ ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్స్ 2, 3, 5, 7, నెక్స్ట్ 11, 13, ఇంకా 17, 19. చూడండి 1 to 10 మధ్యలో 4 ఉన్నాయి. 2, 3, 5, 7. 10కి 20 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 11, 13, 17, 19. చూడండి మనం రాసేవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయండి, 1 అండ్ ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 20 to 13 మధ్యలో 20 to 30 మధ్యలో ఏముంటాయి చూడండి 23. నెక్స్ట్ 29 అండి 29. నెక్స్ట్ 31, 37 అండి 37. నెక్స్ట్ 41, 43, 47. చూడండి మొత్తం 15 వస్తాయి. చూడండి 1 to 50 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ మనకి 15 వస్తాయండి. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వస్తాయి. అదే 1 to 100 మధ్యలో అయితే 25 వస్తాయండి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పాం కదా, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఈ 2 ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో 1 to 50 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఇవ్వండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడాలి. 4th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి వీటిని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాయాలి. ఫస్ట్ వన్ చూద్దాం, 36. సో 36ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాయాలి. చెప్పాక ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి రాయాలి. ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి రాయాలి. లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నానండి. చూడండి లాంగ్ డివిజన్ మెథడ్లో 36 అండి. చూడండి 3 + 6 ఎంత? 3 + 6 9. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి కంపల్సరీగా 3 ఫ్యాక్టర్ అవుతుంది. అందుకని 3తో డివైడ్ చేస్తున్నా. చూడండి 3 అనేది ప్రైమ్ నెంబరే కదా. 3 1s 3, 3 2s 6 అండి. నెక్స్ట్ 12, 1 + 2 3. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మళ్ళీ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి అగైన్ 3తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ 3తో డివైడ్ చేస్తే 3 4s 12. మళ్ళీ 2తో డివైడ్ చేసిన 2 2s 4 అండి. కాబట్టి దేర్ ఫోర్ 36 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 2 × 2 × 3 × 3గా రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ దీంట్లోనే బి 72 అండి. 72 చూడండి 7 + 2 ఎంత? 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. 3 2s 6, 3 4s 12, 3 8s 2 4s 2 2s అండి. Therefore 72 is equal to 2 × 2 × 2 × 3 × 3 అండి. నెక్స్ట్ సి చూడండి 315. చూడండి యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి కంపల్సరీగా 5 చేత డివిజిబుల్ అవుతుంది. సో 5 ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 0 or 5 ఉంటే కంపల్సరీగా 5 చేత డివిజిబుల్ అవుతుందండి. సో యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5తో డివైడ్ చేస్తున్నా. 5 6 are 30. 31లో 30 పోతే 1 మిగులుతుంది అంటే అక్కడ 15 ఉన్నట్లు అర్థం. 5 3s 15 అండి. నెక్స్ట్ 6 + 3 9. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. సో 3తో డివైడ్ చేస్తున్నా. 3 2s 6, 3 1s 3 అండి. అగైన్ 3 పోతుంది. 3 7s 21. కాబట్టి దేర్ఫోర్ 315 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 5 × 7. చూడండి అన్నీ కూడా 3 5 7 ప్రైమ్ నంబర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాసామండి. నెక్స్ట్ డి 1680. చూడండి ఇక్కడ కూడా యూనిట్స్ ప్లస్లో 0 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది. సో 5తో డివైడ్ చేస్తున్నా. 5 3s 15. 16లో 15 పోతే 1 మిగులుతుంది. సో ఇక్కడ 8కి ముందు 1 ఉంటే 18 ఉన్నట్లు అర్థం. సో 18లో 5 3s 15 పోతే మరలా 3 మిగులుతుంది 30. 5 6 are 30 అండి.
చూడండి 5 3s 15 పోతే 16లో 15 పోతే 1 మిగులుతుంది, అంటే అక్కడ 18 ఉన్నట్లు అర్థం. 5 3s 15 పోతే 18లో మళ్ళీ 3 వస్తుంది, అంటే 30 ఉన్నట్లు అర్థం. 5 6 are 30. 6 + 3 9, 9 + 3 12, అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది, కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నా. 3 1s 3, 3 1s 3, 3 2s 6. నెక్స్ట్ 2 + 1 3, 3 + 1 4, మల్టిపుల్ ఆఫ్ 3 రావట్లేదు, సరే 2తో డివైడ్ చేస్తున్నా. 2 5s 10, 2 6 are 12. అగైన్ 2తో డివైడ్ చేస్తున్నా. 2 2s 4, 2 8s 16. అగైన్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2 1s 2 4s, అంటే 14 టైమ్స్ పోతుంది. అగైన్ 2 7s 14 అండి. దేర్ఫోర్ 1680 ఈజ్ ఈక్వల్ టు, చూడండి 1 2 3 4 2s, 2 × 2 × 2 × 2 × 3 × 5 × 7 ఆర్డర్లో రాస్తే, కాబట్టి 2 × 2 × 2 × 2 × 3 × 5 × 7 ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్కి రాసాం. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారండి. సో ఎక్స్ప్రెస్ ద నంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇట్లా లాంగ్ డివిజన్ మెథడ్లో చేస్తాం. అంటే ఒక నంబర్ని ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారండి. సో దీంతో మనకి ఈ ఫస్ట్ టాపిక్స్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్లో మొత్తం 4 సమ్స్ ఉన్నాయి. 4 సమ్స్ కంప్లీట్ చేసామండి. దీనికి రిలేటెడ్గా సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉంది. ఆ సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ మీరు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మనం రేపు నెక్స్ట్ టాపిక్ ఇంటీజర్స్ స్టార్ట్ చేస్తామండి.